అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మఖా నక్షత్రము చూసుకుంటే శిశువుకు గండము 1వ పాదంలో, 2వ పాదం మంచిది, 3వ పాదము తల్లికి లేదా తండ్రికి గండం ఏర్పడుతుంది, 4వ పాదము మంచిది. పుబ్బ నక్షత్రము అంటే పూర్వ పాల్గుని అని కూడా అంటారు. 1వ పాదం, 2వ పాదం, 3వ పాదాలు మంచివి. 4వ పాదం స్వల్పంగా దోషం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దీనిని ఉత్తర పాల్గుని నక్షత్రం అని కూడా అంటారు. తల్లికి గండము 1వ పాదంలో, 2, 3 పాదములు మంచివి. 4వ పాదము స్వల్పంగా దోషం ఏర్పడుతుంది. హస్త నక్షత్రం గురించి తెలుసుకుంటే 1, 2, 4 పాదములు మంచివి. 3వ పాదము తల్లికి, తండ్రికి నష్టం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. చిత్తా నక్షత్రం విషయానికి వస్తే 1వ పాదం తల్లి తండ్రికి గండము, 2వ పాదము తండ్రికి గండము, తల్లికి గండము, 3వ పాదం స్వల్ప దోషము, 4వ పాదము సామాన్య దోషం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది.